హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. సంవత్సరాల కంటే ఎక్కువ టైం మనం పరిపాలించి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన రోజు మానస సంఖ్యల నుండి భూమి పొందిన రోజు ఈ రోజు. సో ఎంతో మంది స్వతంత్ర వాళ్ళ ప్రాణాల త్యాగాల ఫలితమే మనం ఈరోజు స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. ఈరోజు మనం భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం కంపల్సరీ ఎంతో మంది త్యాగాల ఫలితమే. వాళ్ళంత రేంజ్లో కాకుండా మన రేంజ్లో భారతదేశ అభివృద్ధిలో ఎంతో కొంత మనం కూడా కృషి చేయాలి. భారతదేశం అభివృద్ధి పొందేటట్టు చూసుకోగలగాలి. సో ఆ రోజుల్లో వాళ్ళు అన్ని కష్టాలు మనం స్వతంత్రం తీసుకుని వచ్చాము. మనం కూడా దేశానికి ఏదో ఒకటి మన వంతు సహాయంగా చేయాలనేదే నా కోరిక. మనం ఇప్పటి వరకు 73 మనము అడుగుపెట్టాము. సో ఇప్పటికి కూడా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది. మరి మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి స్థానంలో మన భారతదేశం ఉండగలదని నేను అడుగుతున్నాను. సో దానికి కూడా మనమందరం కష్టపడగలగాలి. మనమంతా మనము దేశానికి ఏదో విధంగా అభివృద్ధి చెందిన దేశం ఉండాలంటే మనమంతా కృషి మనం చేయగలగాలి. సో ఈరోజు మనకు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. సో ఇంకా మనకు చాలా విషయాలలో వెనుకబడే ఉన్నాం. కొన్ని మతాలు కులాల కారణాల వల్ల కూడా వారిని అన్ని భారతదేశాన్ని తొందరగా సో అభివృద్ధి చెందిన దేశాలకు చూడాలని నాకు. సో ఆ విధంగా మనం అందరము కష్టపడగలగాలి. సో మన ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడ 7 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఎందుకు అభివృద్ధి చెందలేదంటే ఒక కుటుంబంలో 5-6 ఉంటే ఒకరే కష్టపడుతున్నారు, మిగతా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. సో దాని కుటుంబంలో ప్రతి ఒక్కరు కష్టపడితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామంలో ఉన్న ప్రజలందరూ అలా ఆ జిల్లా డిస్ట్రిక్ట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. దేశాన్ని కూడా మనము అభివృద్ధి దేశంలోకి తీసుకొని వెళ్ళగలం. సో దట్ ఎస్పెషల్లీ ప్రజెంట్ భారతదేశంలో చాలా యువత ఉంది. సో భారతదేశంలో మనం యువతంతా గట్టిగా కష్టపడగలిగితే కంపల్సరీ మన దేశాన్ని తొందరలో అభివృద్ధి చెందిన దేశంగా చూడగలం. సో once again happy Independence Day to each and everyone. జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ.